హాయ్ గైస్, మీరంతా ఎలా ఉన్నారు? నేను నా మరో హారర్ స్టోరీతో తిరిగి వచ్చేశాను. ఈరోజు నేను మీకోసం చాలా భిన్నమైన కథను తీసుకువచ్చాను. అన్నట్టు ఇది ఝార్ఖండ్ కథ, మరియు ఇది ఒక హాంటెడ్ హైవే, దెయ్యాలు తిరిగే రహదారి కథ. మనం ఎప్పుడైనా కారు బండి స్టార్ట్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ దేవుని పేరు తలుచుకుంటాము. దేవుని పేరు తలుచుకుని ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉన్న చెడు అంతా దూరంగా వెళ్లిపోవాలని ప్రార్థిస్తూ మన ప్రయాణాన్ని ప్రారంభిస్తాము. కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉందని వింటే మీకు ఎలా అనిపిస్తుంది? మన దేశంలోని ఝార్ఖండ్లో ఒక హైవే ఉంది. అక్కడ మీరు దేవుని పేరు తలుచుకున్నా తలుచుకోకపోయినా ఈ ఆత్మను మీరు కలవాల్సిందే, తప్పకుండా ఎదుర్కోవాల్సిందే. ఈ హైవే గురించి ఒక మాట చెప్తారు. మీరు ఈ ఆత్మ ముందు ఎంత బతిమిలాడినా సరే అది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు దానిని ఎదుర్కోవాల్సిందే. ఏదో ఒక సమయంలో మీరు దానిని ఎదుర్కోక తప్పదు. ఇదే విషయం మహేంద్ర అనే వ్యక్తికి అస్సలు తెలియదు. మహేంద్ర ఒక ట్రక్ డ్రైవర్. అతనికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. వీటన్నింటి గురించి అతను పూర్తిగా అజ్ఞానంలో ఉన్నాడు. మీరు పడుకుందామని ఆలోచిస్తుంటే బహుశా ఈ రాత్రికి మీరు నిద్రపోలేరు. ఎందుకంటే ఇది మామూలు ప్రపంచం కాదు, ఇది ఒక భయానక ప్రపంచం. కానీ ఇప్పుడు ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు హిస్టారికల్ వీడియోలను చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మన ఈ ఛానల్లో ఒక్కొక్క మెంబర్ వచ్చి చేరుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చితే దయచేసి లైక్ చేయండి, లేదా కమెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ ఏమిటో చెప్పవచ్చు. మరియు గైస్, మీరు నా Q&A వీడియో చూసి ఉంటే అందులో మీరంతా అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాను. అది ఎందుకో మీకిప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కథ మొదలవుతుంది. మహీంద్ర 40 ఏళ్ల ట్రక్ డ్రైవర్. అతను చుట్టుపక్కల ఉన్న అన్ని హైవేలలో డ్రైవ్ చేశాడు. అతనికి అన్ని దారుల గురించి తెలుసు. కాని ఇది ఒక నేషనల్ హైవే 43. దీని గురించి అతనికి అంతగా అవగాహన లేదు. కాని అతను దాని గురించి చాలా కథలు విన్నాడు. ఇక్కడ 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని. ఈ హైవేపై నేను ఒంటరిగా ఉన్నానా అని ఆలోచిస్తూ అతను చాలా ఆందోళన చెందాడు. ఒకవేళ అలా అయితే అది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే కిలోమీటర్ల కొద్దీ నా చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు అతను తన మ్యాప్స్లో చూసుకుంటే అతను ప్రస్తుతం ఖమర్ ప్రాంతంలో ఉన్నాడు, మరియు అతను బుండు వైపు వెళ్లాలి. అంటే ఇప్పుడు ఆ దారి అంతా ఎక్కువగా ఏమీ మిగిలిలేదు. కాని ఇప్పుడు రాత్రి అవుతోంది, పైగా వర్షం పడుతోంది. దానికి తోడు ప్రతి చోట చాలా పొగమంచు కమ్ముకుని ఉంది. అంటే ఇక్కడ 50-50 రకమైన పరిస్థితి నెలకొంది. యాక్సిడెంట్ జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి ఇలాంటి పరిస్థితి ఉంటే మీరు కళ్ళు తెరిచి ఉంచుకోవాలి. లేకపోతే ఇది చూపు పక్కకు మళ్లితే ప్రమాదం జరిగినట్లే లాంటి సీన్. బహుశా ఇదే కారణంగా మహీంద్రాతో కూడా ప్రమాదం జరిగింది. ఇంత చల్లటి వాతావరణంలో అతను పాటలు వింటూ వెళుతున్నాడు. అప్పుడు ఎవరో తనతో పాటు పాట హమ్ చేస్తున్నట్లు, పాడుతున్నట్లు అతనికి అనిపించింది. అప్పుడు అతను పాట వాల్యూమ్ను కొంచెం పెంచాడు. అతను రోడ్డు వైపు ముందుకు చూడగానే ఎదురుగా ఒక అమ్మాయి కనిపించింది, మరియు అతని ట్రక్ ఆ అమ్మాయిని ఢీకొట్టింది. ఇక్కడ ఏం జరిగిందంటే, అర్ధరాత్రి నాకేమిటిలా జరిగింది అని మహీంద్ర ప్రాణాలు గాల్లో కలిసినట్లయింది. నేను ఇన్నేళ్లుగా, కనీసం 25 ఏళ్లుగా ట్రక్ డ్రైవింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇవాళ నాకిలాంటి ప్రమాదం జరిగింది. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి యాక్సిడెంట్ జరగలేదు. కాని ఇది ఎలా జరిగింది? అతను చాలా భయపడిపోయాడు. కాని నేను ఢీకొట్టాను కాబట్టి ఇలా పారిపోలేను. నా తప్పును నేను అంగీకరిస్తున్నాను అని అనుకున్నాడు. అతను బండిలోంచి కిందకు దిగాడు. ఆ రోడ్డుపై తన కాలు పెట్టగానే ఆ రోడ్డు చాలా చల్లగా ఉంది. వర్షం కూడా పడుతోంది. దానితో పాటు రోడ్డు మీద దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉంది. అతనికి ఏమీ కనిపించడం లేదు. కాని అతను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఆమె ముఖం చూసినప్పుడు అతను షాక్ అయ్యాడు. ఆ అమ్మాయి ఈ రోజు కాదు, చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ చనిపోయి పడి ఉన్నట్లుగా అనిపించింది. ఆమె ముఖం మీద కేవలం అస్థిపంజరం మాత్రమే కనిపిస్తోంది. ఆమె శరీరమంతటా మాంసం యొక్క చిన్న చిన్న ముక్కలు మాత్రమే ఉన్నాయి. మిగతాదంతా కేవలం ఆమె ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. కాని ఆమె ఇక్కడికెలా వచ్చింది? ఆమె ఇక్కడ ఎలా నిలబడి ఉంది? ట్రక్ ఆమెను ఎలా ఢీ కొట్టింది? దెయ్యంలా కనిపిస్తున్న ఈ శరీరం అర్ధరాత్రి ఇక్కడేం చేస్తోంది అని మహీంద్ర అనుకుని వెంటనే ట్రక్లోకి వెళ్లి కూర్చున్నాడు. అతను ట్రక్ స్టార్ట్ చేసి రియర్ వ్యూ మిర్రర్, బ్యాక్ మిర్రర్ లో చూడగానే ఆ అమ్మాయి అక్కడే నిలబడి ఉంది. అదే శరీరంతో
సగం అస్థిపంజరంలా ఉంది, కానీ సగం ప్రాణంతో ఉన్నట్లు కూడా అనిపిస్తోంది. ఇప్పుడు మహీంద్రాకు తనతో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అతను అక్కడే అదే స్థలంలో ఇరుక్కుపోయాడు. కొద్దిసేపటి తర్వాత దారి మరింతగా అర్థం కాకుండా పోయింది. ఆ సమయంలో అతను తన బండి పెట్రోల్ మీటర్ వైపు చూశాడు. అతని ట్రక్ పెట్రోల్ తగ్గిపోతూ వస్తోంది. కాబట్టి అతని మనసులోకి ఒక ఆలోచన వస్తోంది. నేను ఒకే చోట నిలబడి ఉన్నట్లుగా నాకు ఎప్పట్నుంచో అనిపిస్తోంది, కాని నేను నా బండిని నడుపుతూనే ఉన్నాను. మీకు కూడా మీరు పదే పదే ఒకే చోట నడుపుతున్నట్లు అనిపిస్తే అప్పుడు మీకు చక్వా జరిగిందని అర్థం. నేను ముందుగా ఒక విషయం చెబుతాను. చక్వా అనేది ఒక పారానార్మల్ ఎంటిటీ, అతీంద్రియ శక్తి. ఇది బాటసారులను ఎప్పుడైనా సరే తన వేటగా మారుస్తుంది. మీరు పదే పదే ఒకే స్థలానికి తిరిగి వస్తున్నట్లు మీకు ఎప్పుడైనా అనిపిస్తే మీకు చక్వా పట్టిందని అర్థం. మీరు ఆ పారానార్మల్ ఎంటిటీ యొక్క చక్వా అనే మాయలో ఉన్నంతకాలం మీ మాటలు మీరు వినలేరు. మీరు కేవలం ఆ పారానార్మల్ ఎంటిటీ మాటలు మాత్రమే వినాల్సి వస్తుంది. దాని ఇష్టం లేకుండా మీరు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లలేరు. ఇది మెదడును కదిలించే, బుర్రను పాడు చేసే, మానసికంగా దెబ్బతీసే ఒక భయంకరమైన విషయం. అప్పుడు మహీంద్రకు ఇవన్నీ అనిపించడం మొదలైంది. నాకు కనిపించిన ఈ అమ్మాయి బతికి ఉన్న మనిషి కాదు. నన్ను నా దారి నుండి తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఆమె అక్కడ ఉంది. మరియు బహుశా ఆమె తన పనిని పూర్తి చేసి ఉండొచ్చు అనిపించింది. ఆ తర్వాత ఫైనల్గా అతనొక నిర్ణయం తీసుకున్నాడు. నేను ట్రక్కు దిగి ఏంటో చూస్తాను అని దిగి చుట్టుపక్కల చూశాడు. నేను హైవేపై లేను. నేను హైవేపై ఉన్నానని అనుకున్నాను, కానీ నేను హైవేపై లేను. చుట్టూ కేవలం అడవి మాత్రమే ఉంది. నేను ఈ ఊదుడు ఏం చేస్తున్నాను? అకస్మాత్తుగా అడవి లోకలి నుండి అతనికి తన గొంతే వినిపించడం మొదలైంది. ఎవరో ఇప్పుడే అతన్ని మహీంద్ర అని పిలిచినట్లుగా. కాని ఆ గొంతు అతన్ని రక్షించడానికి వస్తుందో లేదా అతన్ని అడవిలోకి లాక్కెళ్లడానికి వస్తుందో అతనికి తెలియదు కదా. ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కంటే బెటర్ కదా. నడుచుకుంటూ అడవిలోకి వెళుతున్నాడు అతను. అతనికి ఆ పూలు, ఆకుల సువాసన వస్తుంది. ఆ రాత్రిపూట కీటకాల శబ్దాలు అన్నీ అతనికి వినిపిస్తున్నాయి. కాని వాటి మధ్యలో అతనికి ఇంకొక విషయం కూడా వినిపిస్తోంది. అదే అతని సొంత పేరు, మహీంద్ర. అలా నడుస్తూ 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 ఉండగా అతని తల దేనికో గుద్దుకుంది. అది అతని సొంత ట్రక్. అతనిలా అనుకున్నాడు, ఇది ఎలాంటి చక్వా? నాకు ఒకవైపు నుండి వాయిస్ వస్తోంది. ఆ వైపు నడిచి వెళితే నేను మళ్లీ ఎక్కడ నుండి వాయిస్ వినిపిస్తోందో అక్కడికే చేరుకుంటున్నాను. ఈ విషయానికి ఎటువంటి ముగింపు లేదు. ఇదంతా ఆ ఒక్క అమ్మాయితోనే ముడిపడి ఉంది. రోడ్డుపై పడి ఉండి దయ్యంలా కనిపించిందే ఆమె. అంతా ఆమెకే ముడిపడి ఉంది. అతను వెళ్లి ప్రశాంతంగా తన ట్రక్లో కూర్చున్నాడు. ఇప్పుడు తన గమ్యమేమిటో అతనికి తెలుసు. అతను ఆ అమ్మాయిని ఎక్కడైతే ఢీ కొట్టాడో మళ్లీ అదే స్థలానికి వెళ్లాలి. అతను బండిని కూడా నేరుగా నడపడం లేదు, రివర్స్లో నడుపుతున్నాడు. మరియు మహేంద్ర యొక్క ఈ ఉపాయం పూర్తిగా సరైనదిగా తేలింది. ఇప్పుడు రివర్స్లో నడుపుతూ నడుపుతూ అతను మళ్లీ హైవేకి తిరిగి వచ్చాడు. అతను కేవలం బ్యాక్ మిర్రర్లో చూసుకుంటూ తన బండిని నడుపుతున్నాడు. అతను కూడా 40 ఏళ్ల వయసున్నవాడు కాబట్టి అలసిపోయాడు. అతనికి హై బీపీ కూడా ఉంది. ప్రతి విషయానికి చాలా తీవ్రంగా. ఇప్పుడు అతను టెన్షన్లో ఉన్నాడు. నెమ్మదిగా దారిలో పొగమంచు మరింతగా పెరుగుతోంది. అప్పుడు అతనికి ఈ విషయాలు అర్థం కాసాగాయి. బహుశా నేను కొంచెం దగ్గరగా ఉన్నాను అని. కాసేపటి తర్వాత అతను మళ్లీ బ్యాక్ మిర్రర్లో చూసినప్పుడు అతనికి 2 హెడ్ లైట్లు కనిపించాయి. కొంచెం స్పష్టంగా చూసేసరికి నిజంగానే అక్కడొక ట్రక్ ఆగి ఉంది. మరియు ఒక వ్యక్తి ట్రక్ దిగి కింద ఏదో వెతుకులాడే ప్రయత్నం చేస్తున్నాడు. మహేంద్ర వెంటనే తన ట్రక్ దిగి పరిగెత్తుకుంటూ ఆ వ్యక్తి ట్రక్ దగ్గరకు వెళ్లాడు. ఆ సోదరుడేదో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏంటి సోదరా అని మహీంద్ర మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఏదో ఒక అమ్మాయిని వెతికే ప్రయత్నం చేస్తున్నావా అని అడగగా అతను అవునన్నాడు. అవును సోదరా, ఇప్పుడే నా ట్రక్ ముందుకు వచ్చింది అని అతను చెప్పాడు. ఆమె ప్రాణంతో లేదు, మనిషి కాదు. ఆమె ఏ అమ్మాయి కాదు, అదొక ఆత్మ. అది మిమ్మల్ని ఈ చక్వా అనే పద్మవ్యూహంలో ఇరికిస్తుంది అని మహీంద్ర చెప్పాడు. నేనిక్కడి కథలు విన్నాను. ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతుందని చెబుతారు. అది మిమ్మల్ని ఎక్కడికైనా దారి మళ్లించి తప్పుదోవ పట్టించగలదు. ఆ చక్వా అనేది మీతో అది ఎప్పుడైనా సరే చేయించగలదు. ఎన్ని గంటల పాటు, రోజుల తరబడి, ఏళ్ల తరబడి మిమ్మల్ని అక్కడే వేధించగలదు. అప్పుడు మహీంద్ర ఇలా అడిగాడు, సరే, ఇవన్నీ నేను అర్థం చేసుకుంటున్నాను. ఇవన్నీ నాతో జరుగుతున్నాయి. కానీ నేనిక్కడి నుండి బయటపడటం ఎలా అని. అప్పుడు ఎదురుగా ఉన్న ఆ ట్రక్ డ్రైవర్ ఇలా చెప్పాడు, ఇలాంటి ఆత్మల ముందు ఏదీ పనిచేయదు.
కానీ వీటికి ఏదైనా నైవేద్యం బలి సమర్పించాలని చెబుతారు. ఆ తర్వాత మహీంద్ర అన్నాడు, సరే అయితే నేను ఈ అమ్మాయి కోసమే ఇక్కడికి వచ్చాను అని. ఆ తర్వాత అతనికి ఇంకో విషయం గుర్తుకొచ్చింది. ఈరోజు అతను తీసుకెళ్తున్న లాజిస్టిక్స్ వస్తువులు, ఏ సరుకులైతే అతను సప్లై చేయడానికి వెళ్తున్నాడో అందులో మాంసం ఉంది. అతను తన ట్రక్కులోకి వెళ్లి కొన్ని మాంసం ముక్కలను తీసి పక్కన పెట్టాడు. ఆ ఇద్దరు డ్రైవర్లు తమ తమ ట్రక్కుల్లో కూర్చున్నారు మరియు ట్రక్కుల్లో కూర్చున్న తర్వాత వారు ముందుకు కదిలారు. వారు ముందుకు వెళ్లగానే, ఇప్పుడు మనం తీసుకోబోయే ఈ మలుపు మమ్మల్ని మళ్లీ తిరిగి ఇదే ప్రదేశానికి తీసుకొచ్చి పడేస్తుందో ఏమో అని అతనికి అనిపించింది. ఎందుకంటే చక్వా అంటే ఇదే కదా, మీరు ఒక లెఫ్ట్ లేదా రైట్ టర్న్ తీసుకోగానే మీరు తిరిగి మళ్లీ అదే ప్రదేశానికి వస్తారు. ఇదే భయం వారిని పీడిస్తోంది. వారు ఈ మలుపు తీసుకున్న కొద్దిసేపటికే వారికి రోడ్డు మీద ఒక గుడి కనిపించింది మరియు ఆ గుడిలో ఒక పూజారి కూడా కూర్చుని ఉన్నారు. వారిని చూసి ఇద్దరు ట్రక్ డ్రైవర్లు తమ ట్రక్కు నుండి కిందకు దిగి పరిగెత్తుకుంటూ వేగంగా ఆ పూజారి దగ్గరకు చేరుకున్నారు. ఆ ఇద్దరూ పరిగెత్తుకుంటూ రావడాన్ని పూజారి చూడగానే వారితో ఏం జరిగిందో పూజారికి అన్నీ అర్థమైపోయాయి. అప్పుడాయన వారిని ఒకటే విషయం అడిగాడు, మీరు కూడా ఆ అమ్మాయిని చూశారా? ఆ ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా అవును అని తమ తల ఊపారు. ఆ తర్వాత మహీంద్ర ఇలా అడిగాడు, ఇంత చిన్న దారిలో ఇంతటి భయమేంటి, ఇదంతా ఏమిటి అని. అప్పుడు ఆ పూజారి ఆ మొత్తం చరిత్ర గురించి చెప్పారు. పూజారి మాటలు విన్న తర్వాత మహీంద్రకు ఒక విషయం అర్థమైంది. ఈ విషయాన్ని అనుభవించిన వాడిని నేనొక్కడ్నే కాదు, నా వెనుక ఉన్న డ్రైవర్ కూడా దీనిని అనుభవించాడు. నాకంటే ముందు ఇక్కడ ప్రయాణించిన లక్షలాది మంది ప్రజలు కూడా ఇదే విషయాన్ని ఫీల్ అయ్యారు. నేనేమీ కొత్త కాదు అని. కానీ నాకొక విషయం అర్థమైంది. కొన్నిసార్లు కొన్ని మార్గాలు ఎంతగా శపించబడి ఉంటాయంటే దేవుని పేరు కూడా పనిచేయదు. అయినా సరే చివరకు దాని అంతం దేవుడే చేస్తాడు. అతనికి అర్థమైందేంటంటే ఈ దారి మలుపులో కూడా దేవుని గుడి ఒక్కటే నన్ను రక్షించింది అని. లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది? బహుశా నేను కూడా సంవత్సరాల తరబడి ఈ చక్వాలో ఇలాగే ఇరుక్కుపోయి ఊపిరాడక ఇక్కడే చనిపోయుండేవాడినేమో. ఈ రోజు ఈ వీడియో చివరలో నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఇదే. మీరు ఎక్కడికి వెళ్లడానికైనా ముందు ఏ దేవుని పేరైనా తలుచుకోండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ మనస్సును చాలా బలంగా స్ట్రాంగ్ గా ఉంచుకోండి. తద్వారా ఇక్కడ నేనేం చేయాలి అని మీ మెదడుతో మీరు ఆలోచించగలుగుతారు. ఎందుకంటే ఒక్కసారి మీరు మీ మెదడిపై నియంత్రణ కోల్పోయారంటే ఆ దెయ్యం లేదా ఆ పారానార్మల్ ఎంటిటీ మీపై మరింతగా ఆధిపత్యం చెలాయిస్తుంది. మరియు కొన్నిసార్లు దేవుని పేరు కూడా పనిచేయనప్పుడు ఆ సమయంలో మీరే మీకు దేవుడు. ఆ సమయంలో మీకు మీరే సహాయం చేసుకోగలరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏమవుతుందో ఎవరికి తెలుసు? మీ తదుపరి ట్రిప్లో మీరెక్కడికైనా వెళుతుంటే ఈ చక్వ మీతోనూ జరగడానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు.